ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు అన్నీ ఒక విద్యార్థికి కావాల్సింది ఏంటి సార్? మెయిన్ అనేది స్ట్రెస్ లేకుండా చదువుకోగలగాలి. సర్వతోముఖ అభివృద్ధి అనేది కంపల్సరీ పిల్లవాడికి. అన్ని రకాల అవకాశాలు అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ప్రతి ఒక్కటి ఆటలకు సంబంధించినంత వరకు కూడా మీరు క్రికెట్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు. ఫుడ్కి సంబంధించింది కూడా అసలు ఇంకా బయట మన పిల్లలకు వేరే పిల్లలకు అడిగితే కూడా క్లియర్గా మన హాస్టల్ తప్పితే ఇక్కడ కనుక వేరే హాస్టల్లో మళ్ళీ ఈ హాస్టల్ గుర్తుకొస్తుందని చెప్తాను. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా సార్, లీడర్ అనే వ్యక్తి తను లీడర్గా ఉండడం ఒక రకమైన ఆలోచన అయితే మిగతా పిల్లలను కూడా లీడర్గా తీర్చిదిద్దడం అనేది ముఖ్యమైన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి సార్ మీ చేతుల్లో మా పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. చాలా సంతోషం. చాలా దూరం ఆయన బిజినెస్ ప్రెస్ అంత బిజీ చూసినాం సార్. నేను జేఎన్జే కంటే ముందు అయితే బోధన్ కానీ నిజామాబాద్ కానీ చావచోర్లో చూసిన ఈ ఫెసిలిటీ వాతావరణం అనేది దొరకలేదు. ఆలోచించి 1-2 సార్లు మరీ వచ్చి ఎగ్జామ్ పెడతాను అంటే ఎగ్జామ్ తర్వాత సార్ ఎగ్జామ్ చేయకపోతే ఫెయిల్ అన్నా కానీ పాస్ అన్నా కానీ అని మా అమ్మాయిని అయితే చేంజ్ చేసుకోండి అని చెప్పాను. అందులోనే చేంజ్ చేసినాం. ఫుడ్కు కానీ ఈ ఫెసిలిటీ వాతావరణానికి కూడా చాలా బెనిఫిట్గా పక్కాగా ఉంది. వేరే స్కూళ్ళలో అయితే హాస్టల్ పక్క నుంచి మొత్తం మురుగు పారుతుంది, దోమలు వస్తున్నాయి. ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈయన వస్తారు, ఆమె నేను రాను అంటుంది. చాలా బాగా నేను రాను ఆయన ఒక్కడే డల్గా వెళ్ళిపోతే నేను బలవంతంగా పంపాలి. వెళ్ళాము వచ్చారు కదా మళ్ళీ వస్తాను కారే కదా అని నేను పంపిస్తాను. 2 years లాస్ట్ ఇయరే వచ్చింది. మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. ఈయన మంచి భక్తుడు ప్లస్ అన్నిటికీ ధర్మ కార్యాలన్నిటికీ ముందుంటారు. ఇక్కడ స్కూల్లో ఉంటే మా పాప మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంటుంది. సారు అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఏది ఉన్నా కూడా సార్తో పంచుకోవచ్చు. మనం ఒక ఇంట్లో ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక ఇంటి మెంబర్ లాగా ఏదిన్నా ఏ డౌట్ ఉన్నా ఏదున్నా సార్ ఇట్లా అంటే ఇట్లా చెప్తే ప్రతి ఒక్కదానికి మనకు ఇది చేస్తాడు. మా పాప ఎప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మా ఇంట్లోనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఈ కాలేజీ వాతావరణం కానీ చూస్తే నిజంగా చెప్తున్నా, అసెంబ్లీ ఎట్లా ఉంటుందో ఒక అమెరికాలో సెనేటర్ అని చెప్తే మనం పోం కానీ అట్లా అనిపిస్తుంటే ఇంత పెద్ద క్యాంపస్, ఇంత మంచి వాతావరణం, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం నాకు తెలిసి ఎక్కడ ఉండదు. ఫీజులు కూడా ఇంతకు 4 రెట్లు తీసుకున్న కాలేజీలలో కూడా ఇంతగానం లేవు. నేను మొత్తం ఇప్పుడు మొన్న నుంచి పోయి చూసేస్తున్నా. నిజంగా చెప్తున్నా, అసలు మనకు ఈ ఏరియాలో ఇంత మంచి స్కూల్, ఇంత మంచి సార్ మన అదృష్టంగా చెప్తున్నా. పాప జాకోరా ఆమె మ్యాన్ డిసైడెడ్ చేస్తా. ఎందుకు ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇంటికాడ దించి రావాలని నా కోరిక. ఒక 2-3 సార్లు ఇప్పటికీ 2 సార్లు తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా బాబుని కూడా తీసుకొచ్చి ఇక్కడనే జాయిన్ చేయించాను. బాగానే ఉన్నారు. ఇప్పటికైతే మంచి క్యాంపస్, వాళ్ళకు వాళ్ళ టీచర్స్ కూడా బాగానే వాళ్ళ గురించి చెప్తుంది. మంచి టీచర్స్ ఉన్నారు, బాగానే చెప్తారు, మాకు మంచి కోఆపరేటివ్గా ఉన్నారు అని చెప్పేసి మీ గురించి కూడా చాలా చెప్తుంది. సార్ ఎప్పుడు క్యాంపస్లో ఎక్కడ కనిపించినా కూడా చాలా నవ్వుతూ మాట్లాడతారు, ఒక స్మైల్ ఇస్తారు, అది చాలా అన్నట్టు చెప్తుంది. చాలా బాగా అనిపిస్తుంది.